గమనించవచ్చు. అదేవిధంగా పాలకవర్గంతో పాటు కార్యనిర్వాహక మండలి కూడా ఏర్పాటు అవనుంది. శరవేగంగా నిర్మాణాలకు సర్కారు సన్నాహాలు అంటూ 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా రోడ్డుకు సంబంధించిన పనులు కూడా షురూ అయ్యాయి. మరో వారంలో రెండో విడత భూసేకరణ నోటిఫికేషన్ రాబోతుంది. త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపు అంటూ వార్తా కథనం. సో ఇక హైదరాబాద్ నగర శివారులలో నిర్మించి తలపెట్టిన ఫ్యూచర్ సిటీ కోసం అదనంగా 15,000 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దాదాపుగా 13,973 ఎకరాల భూమిని సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. దీనికి అదనంగా 15,000 ఎకరాలకు పైగా భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా మరి సేకరించనుంది ప్రభుత్వం. ఇక మొత్తంగా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయనుంది. రైతుల అంగీకారంతో భూమిని సేకరించేందుకు ఆ మాత్రం సన్నాహాలు కూడా చేస్తుంది. అంతేకాకుండా పక్కన ఉన్న వేలాది ఎకరాల అటవీ భూముల్లో కూడా పర్యాటకులను ఆకర్షించారా నైట్ సఫారీ తదితర ప్రాజెక్టుల రూపకల్పన చేస్తోంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టేందుకు ఒక అథారిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటూ దీనికి సంబంధించిన వార్తా కథను మనం గమనించవచ్చు. ఇక ఫ్యూచర్ సిటీ పనుల పర్యవేక్షణకు నానక్రామ్గూడలోని హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కార్యాలయాన్ని కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించిన వార్తా కథనం. మొత్తానికి 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ ప్రారంభం కాబోతుంది. ఫ్యూచర్ మన తెలంగాణ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ ఆ సిటీలోనే ఉండబోతుంది. సో అక్కడ కూడా మరి కార్యకలాపాలు అభివృద్ధి కార్యకలాపాలు ఫ్యూచర్కి అంటే భవిష్యత్తుకు సరిపడా రాష్ట్ర అవసరాలకు సరిపడా అక్కడి నుంచి కూడా అనేక రకమైన సేవలను కూడా ఉత్పత్తి చేయనుంది. అక్కడే మరి కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయి. మ్యాక్సిమం మరి ఫ్యూచర్ సిటీ మన హైదరాబాద్కు మన తెలంగాణ రాష్ట్రానికి శిరోమణిగా మరొకటిగా తెలంగాణ శిఖలో మరొక శిరోమణిగా ఉద్భవించబోతుంది ఫార్మా సిటీ. దానికి సంబంధించిన వార్తా కథను ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనం ఈరోజు గమనించవచ్చు. ఇక 30,000 ఎకరాల్లో మేము పెడతామంటూ కూడా వార్తా కథనం